మరికొద్ది గంటల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ కోసం దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రజలు కేంద్ర బడ్జెట్పై కోటి ఆశలు పెట్టుకున్నారు. అందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశలన్నీ కేంద్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది కాబట్టి ప్రజలు నాయకులు అంచనాలు కూడా రెట్టింపయ్యాయి. ఫిబ్రవరి అనగానే మధ్యతరగతి వేతన జీవులందరికీ గుర్తుకొచ్చేది కేంద్ర బడ్జెట్. ఆ మాటకొస్తే వేతన జీవులకే కాదు దేశంలోని ప్రతి ఒక్కరిపైన బడ్జెట్ ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర బడ్జెట్ 2025పై ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈసారి కేంద్ర బడ్జెట్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద భారీగా ఆశలు పెట్టుకుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్రం నుంచి భారీగా సహకారం అవసరం ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం చూసిన తర్వాత రాబోయే బడ్జెట్పై అంచనాలు రెట్టింపయ్యాయి. ఆ తర్వాత ప్రధాని వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందని, రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ప్రధాని మోడీ చెప్పడం ఈసారి బడ్జెట్ పేదలకు వరంగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈసారి బడ్జెట్ కొత్త విధానాల కారణంగా ఆర్థిక ప్రగతి దూసుకుపోయే అవకాశం ఉంటుంది. సమృద్ధ వికసిత్ భారత సంకల్పంతో ముందుకు సాగాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంతో ఈసారి బడ్జెట్ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన బడ్జెట్గా ఉండబోతోందన్న అంచనాలున్నాయి. ఎన్డీఏకు మూడోసారి ప్రజలు పట్టం కట్టడం, అందులో ఈసారి ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గడంతో ప్రజల మనసులను చూరగొనాల్సిన అవసరం మోడీ ముందు ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మారిన రాజకీయ సమీకరణాలకు తోడు కేంద్రంలో టీడీపీ మద్దతు తప్పనిసరి కావడంతో ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత పెరిగింది. దీనికి తోడు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ ప్రభ తోడయ్యింది. దీంతో ఏపీ నాయకులపై ప్రజల అంచనాలు రెట్టింపయ్యాయి. రాష్ట్రానికి అడిగినన్నే నిధులు ఇస్తారని ఇటు నాయకులు అటు ప్రజలు గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే ఢిల్లీలో చంద్రబాబు మాట ఎంతవరకు నెగ్గుతుంది, కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎంతవరకు ప్రాధాన్యత ఉంటుంది అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత మారిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరపతి బాగా పెరిగింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ బీజేపీకి రాని నేపథ్యంలో ఆ పార్టీ ఇతర ఎన్డీఏ పక్షాలపై ఆధారపడుతోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఆర్జేడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు కొలువుదీరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ 2025లో ఏపీకి ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. 2024 బడ్జెట్ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం 15,000 కోట్లు కేటాయించింది. ప్రపంచ బ్యాంకు ద్వారా ఈ రుణాన్ని అందిస్తామని తెలిపింది. అలాగే ఆర్థిక లోటును భర్తీ చేయడానికి 7,000 కోట్లు, అమరావతి నిర్మాణానికి 5,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు, అప్పులు తీర్చేందుకు ఇలా 1,00,000 కోట్ల వరకు ఇవ్వాలని జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా చంద్రబాబు ప్రతిపాదనలు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రధాని మోడీకి చాలాసార్లు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి కొంతమేరకు భరోసా రావడంతో అమరావతి నిర్మాణంలో మొదటి దశ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. జూన్ 2027 నాటికి అమరావతి మొదటి దశ పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ కూడా ఇచ్చి ఉన్నారు. చంద్రబాబు ముందుగానే ప్రకటించిన తేదీ నాటికి పనులు పూర్తి కావాలంటే పనులు బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్గా జరగాలి. అప్పుడే టార్గెట్ రీచ్ అవుతారు. ఇదంతా జరగాలంటే ఆర్థిక మద్దతు చాలా అవసరం. అందుకే ఏపీ నేతల కళ్ళన్నీ రేపటి కేంద్ర బడ్జెట్ కోసమే ఎదురుచూస్తున్నాయి. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందున్న ప్రధాన లక్ష్యాల్లో రెండవది పోలవరం నిర్మాణం పూర్తి చేయటం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి పలుమార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోలవరం డయాఫ్రమ్ వాల్ నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. దీని స్థానంలో 900 కోట్లతో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నారు. ఇంకా హైడల్ విద్యుత్ కేంద్రం కూడా ఏర్పాటు చేయాల్సిందే. ఈ 2 కీలక ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో ఎంత మేరకు కేటాయిస్తారు అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో పలు జాతీయ రహదారుల అభివృద్ధి పనులు సాగుతున్నాయి. విజయవాడ బైపాస్ రోడ్డుతో పాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు నడుస్తున్నాయి. రణస్థలం, ఇచ్చాపురం 6 లైన్ రోడ్డు, 214A హైవే పనులు సాగుతున్నాయి. వీటితో పాటు అమరావతి, అనంతపురం ఎక్స్ప్రెస్ వే నిర్మాణ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కొంతమేరకు నిధులు కేటాయిస్తారన్న దానిపై ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ఇక రాష్ట్రానికి చెందిన లోక్సభ సభ్యుడే విమానయాన శాఖ మంత్రిగా ఉండటంతో రామ్మోహన్ నాయుడుపై కూడా ఆశలు పెట్టుకున్నారు ఆంధ్ర ప్రజలు. తన శాఖతో పాటు రాష్ట్రానికి ఎంతవరకు నిధులు రాబట్టగలుగుతారు అన్నదే కీలకంగా మారింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ, అమరావతిలో కొత్త ఎయిర్పోర్టు నిర్మాణం, మధురపూడి టెర్మినల్ నిర్మాణం వంటి ప్రాజెక్టులు లక్ష్మీ కటాక్షం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక ఏపీకి సంబంధించి మరో ప్రత్యేక సమస్య కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచి ఏర్పాటు. అయితే హైకోర్టు బెంచ్ ఏర్పాటు కావాల్సిన కీలక దశ ముగిసింది. ఇటీవలే కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తే 15 మంది న్యాయమూర్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కోర్టు అధికారుల నుంచి కలెక్టర్కు లేఖ అందింది. దీంతో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అన్ని రకాల అడ్డంకులు తొలగినట్లేనని భావించవచ్చు. అయితే దేశంలో కొత్త కోర్టుల ఏర్పాటు, కొత్త భవనాల నిర్మాణం, న్యాయమూర్తులకు, కక్షిదారులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర బడ్జెట్లో ఎంత మేరకు కేటాయింపులు ఉంటాయన్నది కీలకంగా మారింది. బడ్జెట్ కేటాయింపులు భారీగా ఉంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనుకున్న సమయం కంటే ముందే ప్రారంభానికి నోచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేయించుకోవాల్సిన పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు కూడా సఫలం కావడంతో రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు, నిధులు సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తారని ఊహాగానాలు రాగా అవేమీ లేదని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. అయితే ఇటీవలే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి భారీగా నిధులు కేటాయించిన కేంద్రం తాజాగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని, పునర్నిర్మిస్తామని స్పష్టం చేసింది. దీంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఆధారపడిన ప్రజలు ఆనందంతో ఉన్నారు. అయితే ఈ ఆనందం ఎన్ని రోజులు ఉంటుంది అన్నది కేంద్ర బడ్జెట్లో విశాఖ ఉక్కు కేంద్రానికి కేటాయించే నిధులపైనే ఆధారపడి ఉంటుంది అన్నది జగమెరిగిన సత్యం. ఇక ఏపీలో రైల్వే విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి గత కేంద్ర బడ్జెట్లో 9,151 కోట్లు కేటాయించారు. ఏపీలో 100% రైళ్ల విద్యుదీకరణ పూర్తయింది. రాష్ట్రంలో 73,743 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. అమృత్ పథకంలో భాగంగా 73 స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. ఏపీలో ఇప్పటికీ 743 ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణం జరిగింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం గతంలో కేటాయించిన భూమికి బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమి కేటాయించిన తర్వాత నిర్మాణం ప్రారంభిస్తామని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. విజయవాడ ఏరుపాలెం నుంచి అమరావతికి కృష్ణానది మీదుగా 2,047 కోట్లతో 56 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అమరావతి రైల్వే లైన్ కోసం నీతి ఆయోగ్ అనుమతి ఇచ్చిందని, ప్రాజెక్టు పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. విజయవాడ నుంచి ముంబైకి వందే భారత్ సాధ్యం కాదని తేలిపోవడంతో దీనికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తారేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధికి ఢోకా ఉండదని, ఏపీ డెవలప్మెంట్ బుల్లెట్ ట్రైన్ మాదిరి దూసుకు వెళ్తుందన్న ప్రధాని మోడీ మాటలకు ఎంతవరకు కట్టుబడి ఉంటారు అన్నది బడ్జెట్తో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.